బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ జిల్లాలో మొదటిసారిగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలు నేతలు ఘన స్వాగతం పలికారు. ఏ విధంగా ఉంది స్పందన? రాబోయే కాలంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడతారా లేదా స్థానిక సంస్థల్లో వీళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉన్నదో మనం తెలుసుకుందాం. నమస్తే, ఎట్లా ఉంది మీకు? ఫస్ట్ టైం కరీంనగర్కి వచ్చారు యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు, నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. దాదాపు 5,000 పైగా కార్యకర్తలు మీటింగ్ వచ్చారు. మంచి స్పందన ఉన్నది, ఉత్సాహం ఉన్నది కార్యకర్తలు. కాబట్టి నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా రావటము, వాళ్ళు నాకు ఈ విధమైనటువంటి స్వాగతం పలకటము, నేతలందరూ వచ్చారు. కాబట్టి నేను వారి యొక్క పట్ల నేను నా ఒక అభినందన చెప్తున్నాను. మంచి చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఇదే ఉత్సాహాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కూడా పార్టీని వాళ్ళందరూ కూడా అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలవుతున్నాయో అనే పేరును తెలుసుకోవడానికి జనహిత పేరుతో మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు, వాళ్ళ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇతర మంత్రులందరూ పాదయాత్ర చేస్తున్నారు. మీ కామెంట్? ఈ పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చేశారు? డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఏమైంది? ఇటు ఎస్సీ డిక్లరేషన్ ఏమైంది? మహిళా డిక్లరేషన్ ఏమైంది? బీసీ డిక్లరేషన్కి సంబంధించి 42% రిజర్వేషన్కి భారతీయ జనతా పార్టీ నేతలే అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. మేము ఎందుకు అడ్డుకుంటున్నాం? మేము ఏమంటున్నాం? మేము అసలు 42% ఏమంటున్నాం? వాళ్ళు 32 ఇస్తున్నారు. మేము చెప్పేది 42% ఇవ్వండి, దాంట్లో 10% ముస్లిమ్స్ పెట్టకండి. మీరు స్పష్టంగా చెప్తున్నాం. ఆ బిల్లుకు మద్దతు మేమే పలికినాం. ఆ బిల్లు పాస్ అయింది. రెండోసారి పెట్టారు, రెండోసారి కూడా మేమే సపోర్ట్ చేసినాం. సో కాబట్టి మేము ఎక్కడ అడ్డుకుంటున్నాం? వాళ్ళకి చేతగాక, చేయలేక, చిత్తశుద్ధి లేక ఇవన్నీ అవుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ వేశారు. ఆ తర్వాత ఇప్పుడు సిబిఐ విచారణ కోరుతామని చెప్పేసి అంటున్నారు. ఈ 51 జీవో కూడా ఎత్తివేసినటువంటి పరిస్థితి. ఒకవైపు వామన్ రావు హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, మరొక వైపు ఈ ఇష్యూలో కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి. ఎట్లా ఉండబోతుంది సిబిఐ విచారణకు సంబంధించి? ఏ విధమైనటువంటి అవినీతి బయటపడే అవకాశాలు ఉంటాయి? 51 జీవో ఎత్తేలేదు. ఎత్తేమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా వామన్ రావు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చింది పర్మిషను, ఇక్కడ కాళేశ్వరం కేసులో రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి ఏది ఉన్నప్పుడు కూడా రెండు ఒక ఏదైతే ఇష్యూలో సిబిఐ రావాల్సి ఉండే అనేది మేము కూడా డిమాండ్ చేసినాము. అప్పుడే డిమాండ్ చేసినాం. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? ఈ యొక్క 20 నెలల్లో చాలా వరకు సాక్ష్యాలన్నీ కూడా తారుమారై ఉంటాయి. సరే, ఏదో ఇచ్చారో సిబిఐ బయటికి తీస్తుంది వేరే మాట, కానీ అప్పుడే ఇచ్చేది ఉండే. సరే, దాంతోపాటు మీరు 51 ఎత్తేయండి. మీరు టోల్ గేట్ స్కాము సిబిఐతో చేయించండి, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ కూడా చేయించండి, ఫార్ములా రేస్ కార్ కూడా చేయించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ అది కూడా సిబిఐకి ఇవ్వాలి కదా. అది సో కవిత ఇష్యూ ఒక బ్లాస్టింగ్ అయిపోయింది. అది వాళ్ళ ఇంటర్నల్ అనుకుంటారా, లేదంటే సైడ్ ట్రాక్ పట్టించడానికి అనుకుంటారా? బ్లాస్టింగ్ ఏముంది దాంట్లో? ఉన్న వాస్తవం ఇప్పుడు మీకు ఫస్ట్ నేను చెప్తున్నాం. అమిత్ షా కూడా చెప్పారు, కాళేశ్వరం ఏటీఎం, ఆ ఏటీఎం నుంచి ఎంతెంత పైసలు తీసుకున్నారో పంపకంలో గొడవలు అవుతున్నాయి. ఈమెకు తక్కువ, ఆమెకు ఎక్కువ, ఈయనకు ఎక్కువ అని చెప్పి ఆమె చెప్తుంది. నాకేం రాలేదు, దాంట్లో వాళ్ళు ఇద్దరే పంచుకున్నారు, నాకు ఒక లీకర్ స్కామ్ ఇచ్చారు వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు మా నాన్నకు కూడా ఏం వీళ్ళే తీసుకున్న సగం అనే మాట వాళ్ళ కుటుంబ సభ్యులు అంటుండ్రు. సో కాబట్టి ఆమె పెద్ద ఏమి ఇదే విషయం కాదు. కానీ విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు ఏటీఎం కాళేశ్వరం దీంట్లో అవినీతి జరిగింది. అది స్పష్టంగా బట్టబయలు చేసింది వాళ్ళ సభ్యులే. సో కాబట్టి దీని మీద డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఈ అవినీతి రహితమైనటువంటి పార్టీ కేవలం బీజేపీ. ఆ బీజేపీని ఆదరించండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా అవినీతి సోదరులు వాళ్ళని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఒకవేళ కవిత మీ పార్టీలోకి ఎంట్రీ అవుతా అంటే మీరు స్వాగతిస్తారా? ఎట్లా చూడవచ్చు? మేము అవినీతి పనులను ఎవరు కూడా సాధించు. ఆ ఊహాగానాల్లో కూడా మాకు ఆమె వస్తుంది, ఆమె రావాలని కూడా ఎవరు కూడా మా కార్యకర్తలు కోరరు. అటువంటిది మేము డెఫినెట్గా ఇటువంటి విషయాలు, ఇటువంటి వ్యక్తులతో మేము తప్పకుండా ఈ పరిశీలించి మేము మా పార్టీ జనాన్ని తీసుకుంటాం. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోము. మాదంతా సిస్టమ్, అవినీతి లేని వ్యక్తులే మేము తీసుకుంటాం. ఏఐసిసి నేత రాహుల్ గాంధీ మొన్నటిదాకా ఓటు చోరీ అన్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిగారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. ఎట్లా చూడొచ్చు ఇలాంటి వ్యాఖ్యల్ని? మీరు ఎట్లా చూస్తారు? ప్రతి తల్లికి అవమానం. రాహుల్ గాంధీ గారికి, నరేంద్ర మోదీ గారి మీద ఏది మాట్లాడడానికి లేక ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ప్రతి తల్లికి అవమానం. బీజేపీ కాదు, యావత్ భారతదేశంలో తల్లులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. అవమానకరమైనటువంటి ఒక ఈ ఏదైతే స్పందన ఉందో, రాహుల్ గాంధీ ఒక చౌకబార్ రాజకీయం, ఇది చీప్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు.
వాళ్ళ దగ్గర ఇష్యూస్ లేవు కాబట్టి ఓడిపోతారు కాబట్టి కుటుంబం మీద కుటుంబ సభ్యుల మీద దివంగత తల్లిగారి మీద కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారంటే దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది, సీరియస్గా తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో ఫైనల్ క్వశ్చన్, రాబోయే కాలంలో ఏ పాలసీతోని ప్రజల్లోకి వెళ్తారు? స్థానిక సంస్థలు కావచ్చు, మీరు అన్నట్టుగా 2028 ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్ళడానికి మీ పాలసీ, మీ ఎజెండా? అదేం లేదు, ప్రజల్లో పనిచేయడము, ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటము, ఈ యొక్క అవినీతి పరులైన వాళ్ళ మీద మేము పోరాడతాము. వాళ్ళ సంబంధించి మాకు పోరాటాలే మా ఒక రాబోయే రోజుల్లో ఉద్యమాలు, పోరాటాలే మా బాట. దాని ప్రకారమే బీజేపీ ప్రజల్లో పోతుంది. భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క సంక్షేమం కొరకు ప్రజల్లోనే ఉంటుంది, ప్రజల్లోకి వెళ్తాము ఖచ్చితంగా. అవినీతి పరులు ఎవరు వచ్చినా కానీ మా పార్టీలోకి ఎంట్రీ లేదు అని చెప్పి కుండబద్దలు కొట్టినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.